గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు కృష్ణా టెంపుల్కి అయితే వెళ్తున్నా. ఇక్కడ నుండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ 900 మీటర్స్. టెంపుల్ వెళ్ళి మా టెంపుల్ ఎలా ఉందో మొత్తం మీకు చూపిస్తాను. ఇట్స్ ఫేమస్ టెంపుల్, కృష్ణా టెంపుల్ ఇన్ బ్యారీ తెలిసి. నేనైతే టెంపుల్కి అయితే వచ్చేసాను. ఆ టెంపుల్ ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. ఒక నిమిషం. సో ఈ ఫ్లోర్లోనే దేవుడు ఉంటారు. నార్మల్ డేస్లో అంత ఎక్కువ క్రౌడ్ ఉండరు. వీకెండ్స్లో ఎక్కువ ఉంటారు. లైక్ ఫ్రైడే సాటర్డే వచ్చేసి ఇక్కడ వీకెండ్. ఫ్రైడేస్లో ఎక్కువ ఉంటారు. అండ్ ఏదైనా ఫెస్టివల్స్ అకేషన్స్ జరిగినప్పుడు అప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడే చూడండి, లోపల మొబైల్స్ అవేం అలౌడ్ ఉండదు. అక్కడ ఉంటారనమాట దేవుడు. 2019లో అనుకుంటా మోదీ గారు కూడా ఇక్కడ ఈ టెంపుల్కి విజిట్ చేశారని. ఈ షాప్స్ అన్నీ టెంపుల్ ముందర ఉన్నాయి మనకి. ఇవి మొత్తం గోల్డ్ షాప్సే అండి. హే గైస్, ఈరోజు మన డెస్టినేషన్ వచ్చి సిటీ సెంటర్. నేనైతే కొద్దిగా షాపింగ్ చేయాలని సిటీ సెంటర్కి వెళ్తున్నా. ఇప్పటి వరకు బస్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈరోజు బస్ ఎక్స్పీరియన్స్ చేద్దామనేసి నేను బస్ స్టాప్కి వచ్చేసాను. సో గూగుల్లో బస్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్ బట్టి మనము ఆ స్టాప్లో ఉన్న బోర్డులో చూసుకొని ఆ బస్ అయితే మనం ఎక్కాలి. రెగ్యులర్గా బస్లో ట్రావెల్ చేసేవాళ్ళు కార్డ్స్ యూస్ చేస్తారండి. మనం టెంపరీ కాబట్టి 1 వే టికెట్ తీసుకున్నాం. ఇక్కడ స్టాప్ వైజ్ మనకి ఛార్జెస్ ఉండదు. ఓన్లీ సో 1 వే టికెట్ తీసుకుంటే మీరు ఎక్కడైనా ఎక్కచ్చు, ఎక్కడైనా దిగచ్చు. బట్ ఒక్కసారి మాత్రమే. ఒకసారి ఎక్కితే మీరు నెక్స్ట్ స్టాప్లో అయినా కానీ ఒకే ప్రైస్. ఒక 10 కిలోమీటర్స్ అయినా ఒకే ప్రైస్. అది వెరీ రీజనబుల్ అండి. ఓన్లీ 300 ఫీల్స్కే మనకి బస్ ఛార్జ్ అయితే ఉంటుంది. సో ది బెస్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అండ్ క్యాబ్స్కి అయితే మనకు చాలా ఛార్జెస్ పడుతుంది. వాళ్ళు పర్ హార్ 4 దినార్స్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 800 చేంజ్ సంథింగ్. టూ కాస్ట్లీ. అది కూడా ఇక్కడ డీజిల్ రేట్స్ అవన్నీ నార్మల్ మినిమల్ ఉంటుంది. కానీ వాళ్ళ ట్యాక్సీ వాళ్ళ ఛార్జెస్ మాత్రం చాలా హై అండి. సో నేను మోస్ట్లీ బస్ ప్రిఫర్ చేశాను. ఇంకా బస్ అవైలబుల్ లేని ప్లేసెస్లో నేను ట్యాక్సీ అయితే తీసుకున్నాను అనమాట. మనకి బస్ అనేది ఆన్ టైం ఉంటుందండి. ఎక్కడ లేట్ జరగదు, ఆన్ టైం ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టాప్కి బస్ వెళ్తుంది. అక్కడ ఎక్కువ ప్యాసింజర్స్ ఉన్నా లేకపోయినా మ్యాండేటరీగా ఆ స్టాప్కి వెళ్తుంది. బస్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. మనమైతే ఇప్పుడు సిటీ సెంటర్కి వచ్చేసాం. సో ఇక్కడ నుండి ఇదే అండి సిటీ సెంటర్. చూడొచ్చు, ఇది ఎంట్రన్స్.
నేనైతే లోపలికి వచ్చేసాను. సో మీకు ఈ మాల్ టూర్ కూడా చూపిస్తాను, అలాగే చూసేయండి. గల్ఫ్ కంట్రీస్ ఈజ్ ఫేమస్ ఫర్ పర్ఫ్యూమ్స్ అలాగా మొత్తం పర్ఫ్యూమ్ షాప్సే ఉన్నాయి. అన్ని పర్ఫ్యూమ్ షాప్స్ చూసిన తర్వాత నాకు పర్ఫ్యూమ్స్ ట్రై చేయాలని ఉంది. నాకైతే పర్ఫ్యూమ్ కలెక్షన్స్ చాలా ఇష్టం. నేను కొన్ని ట్రై చేశాను, చూపిస్తాను అది కూడా. These are long lasting. This Harder? one, Okay. this one for lady. Can I try this? This is అన్నీ ట్రై చేసి ఫైనల్గా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. స్మెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. 20. 12, 13, 14, 15, 20. హ్యావ్ ఎ గుడ్ డే. Thank you. సో నేను ఇందాక కొన్న పర్ఫ్యూమ్ బార్గెన్ చేసి కొన్నానండి. నా లైఫ్లో ఫస్ట్ టైం బార్గెన్ చేశాను, అది కూడా ఒక మాల్లో. వాళ్ళ ప్రైస్ వచ్చి 22 BD చెప్పారు, అంటే ఆల్మోస్ట్ 5000 ఇండియన్ రూపీస్. నేను దాన్ని ఇంకా డిస్కౌంట్ చేసి నాకు ఇమ్మని చెప్తే వాళ్ళు డిస్కౌంట్ అంతా క్యాలిక్యులేట్ చేసి ఫైనల్ ప్రైస్ 16 BD చెప్పారు. నేను దానికి కూడా ఒప్పుకోలేదు. నాకు 12 BD అయితే నేను కొంటాను అన్నా సార్ నన్ను. ఆఫ్టర్ లాంగ్ డిస్కషన్ తను వాళ్ళ హెడ్తో మాట్లాడి అంత క్లియర్ చేసి ఫైనల్గా నాకు ఈ 12 BDకి ఇచ్చారు. 12 BD మనకి ఇండియన్ రూపీస్లో 2700 సంథింగ్ అవుతుంది. సో ఫైనల్గా నాకైతే చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చింది. అండ్ పర్ఫ్యూమ్ స్మెల్ మాత్రం చాలా అదిరిపోయింది. ఫుడ్ కోర్ట్కి వెళ్ళి కొద్దిగా లంచ్ చేసుకొని తర్వాత షాపింగ్ అయితే కంటిన్యూ చేశాను. షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఏదైనా మూవీ ఉంటే చూద్దాం అనుకున్నా. సో మూవీ సెక్షన్కి అయితే వెళ్తామనేసి పైన సినిమా హౌస్ దగ్గరికి వచ్చేసాను. ఏ మూవీస్ ఉన్నాయి అని చూస్తే అక్కడ చావా మూవీ ఉంది, రీసెంట్గా రిలీజ్ అయింది. సో నేను దానికి వెళ్దాం అనేసి అనుకున్నా. వెళ్ళి టికెట్ అయితే తీసుకున్నాను. టికెట్ అయితే చాలా రీజనబుల్ ప్రైజే. టికెట్ కూడా ఇట్ ఈస్ ఓన్లీ 2 BD అనమాట. అండ్ మన ఇండియన్ రూపీస్లో 400 చేంజ్. హే గైస్, నేనైతే షాపింగ్ చేసేసాను మొత్తము. అండ్ అలానే ఒక మూవీ చూసి రిలాక్స్ అవుతాను. మూవీ టికెట్ కూడా బుక్ చేసుకునేసా. సో చావా హిందీ ఫిలిం, రీజనబుల్ ప్రైజెస్ ఫర్ మూవీ టికెట్స్. ఇట్స్ గ్రేట్ రీజన్ మాల్లో, అది కూడా. సో మూవీ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నా, ఎలా ఉంటుందో చూస్తాను. షాపింగ్ చేసేస్తుంది, పర్ఫ్యూమ్స్, మా పాపకి బట్టలు, ఇదొక పర్ఫ్యూమ్ అండ్ వాచ్. ఓకే, మూవీ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 45 minutes టైం ఉందని నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేసి అలానే ఏదైనా స్నాక్స్ తీసుకుందాం అనేసి వచ్చాను.
मिळालं तर तिकीट त्यांच्या महिंद्रामध्ये. మూవీ అయితే కంప్లీట్ అయిపోయింది. మూవీ చాలా బాగుంది. సో మార్నింగ్ నుండి ఫుల్ షాపింగ్ అంతా చేసి ఫుల్ టయర్డ్ అయిపోయాను. ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. అండ్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు. అండ్ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై.